కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అయిపోయినాక ఇప్పుడు ఒక రోజుకి 50 కిలోమీటర్ నాన్ స్టాప్గా ఎక్కడ తడబడకుండా ఈజీగా వెళ్ళిపోతాడు. నాన్ స్టాప్గా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఒక్కొక్క టైం ఆ స్టిక్ మారినప్పుడు, ఆ రోడ్ స్టిక్ మారినప్పుడు లెఫ్ట్ రైట్ నేను చెప్తుంటాను. లెఫ్ట్ రైట్ అంటే అది కరెక్ట్గా వైట్ లైన్ టచ్ అయినాడంటే వచ్చేసి అదేలాగా కాలు వైట్ లైన్ టచ్ చేయాలి. అయిన లోపల అప్పుడు చాలా గుర్తింపు లేదు సార్. చాలా రోజులుగా ఒక 4-5 మంత్గా ట్రైన్ చేస్తుంటే నెక్స్ట్ వార్తా వాళ్ళు, ఈనాడు అందరూ న్యూస్ పేపర్కి వేశారు. అంటే ఇది నేను ఉచితంగా చేయాలనుకున్నాను సార్. నేను కూడా మిడిల్ సార్. మా పాప బీటెక్, మా అబ్బాయి బీటెక్, వాళ్ళ ఫీజులతో సగా ఇంటి రెండుతో అన్ని ఎత్తుకుంటే మాకు చాలని పరిస్థితి. అయినా వీడిని ఎందుకు తీసుకున్నా అంటే ఏదో ఒకటి సాధించాలి. ఈడు సాధిస్తే ఈడిని చూసి ఎంతో మంది సాధిస్తారు. అది కాకుండా ఈడు ఈ సాధించి గవర్నమెంట్ కానీ వీడిని మైండ్లో తీసుకునేసి నేను అడిగే ఒక ప్రోగ్రాం, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చే ప్రోగ్రాం జరిగితే బాగుంటుందని ఉద్దేశం. ఏమైందంటే పేపర్కి అంతా వచ్చింది. సూలూరుపేట నుంచి ఆచార్య భరద్వాజ్ గారు సేవా సమితి నుంచి వచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఎవరు గుర్తించలేదు మమ్మల్ని. చాలా యాక్చువల్గా ఒక రోజు డీజిల్ కూడా పోవడానికి కష్టం సార్ మాకు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు 25,000 రూపీస్ హెల్ప్ అనేది 2 కోట్ల రూపాయల హెల్ప్ లాగా భావిస్తున్నాం. మనసు వచ్చి ఇంత దూరం నుంచి ఎంతో విఐపీస్ మమ్మల్ని క్రాస్ చేసి పోతుంటారు. హాయ్ అంటారు, సూపర్ అంటారు, అంతేగాని ఈ కళ్ళు లేని అబ్బాయికి వచ్చి వాళ్ళు ఒక 25,000 హెల్ప్ చేశారు. ఇది యాక్చువల్గా 2 కోట్లతో సమానం మాకు ఇప్పుడు. చాలా థ్యాంక్స్. దాంతోపాటు ఇలాంటి గురువుల వల్లే ఎంతోమంది కళ్ళు చూపులు వస్తుంది, చాలా మెచ్చుకోవాల్సింది. దాంట్లో ఈ అబ్బాయి కూడా ఈ రోజు నుంచి ఒక భాగం అవుతున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే మైండ్లో తలుచుకునేసి గుళ్ళు తిరిగి దేవుని ముక్కని నేను దీంట్లో సాధించాలనుకున్నానో దానికి కావాల్సిన మనుషులు చుట్టూ వచ్చేసారు. చాలా ఆనందంగా ఉంది. గురువు గారి ఆశీస్సులతో ఈ రికార్డ్ని చేయాలనుకుంటున్నాను. చాలా దెబ్బలు తగులుతాయి సార్. చాలా దెబ్బలు తగులుతుంది. వీటికి పోషకాహారాలు కానీ మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే వీడు తెల్లారితో 9 గంటలకు స్టార్ట్ చేశారంటే 4 గంటలకు రోడ్లో ముగించి ఇంటికి వస్తారు. మళ్ళీ 5 గంటలకు గ్రౌండ్లో పోయి చేయాలి 9 గంటల వరకు. అదనమాట. నెక్స్ట్ తల్లిదండ్రులు వదిలేసి మాతో ఉన్నారు. మామూలు కళ్ళుండే పిల్లలే తల్లిదండ్రులు వదిలేసి ఉండాలంటే చాలా కష్టపడతారు, ఏడుస్తారు. వాళ్ళ అమ్మ పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మాయి తోడు అన్నీ. అలాంటి అమ్మను వదిలేసి ఈరోజు నేను సాధిస్తే కళ్ళు లేని పిల్లలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది అనేసి ఎత్తుక్కొని వచ్చాడు ఈ అబ్బాయి. ఇంకా కొద్ది రోజులు సాధించబోతాడు. ప్రజెంట్ వరల్డ్ రికార్డుకి కావాల్సిన కిలోమీటర్స్ చేయగలిగే సత్తా తెచ్చుకున్నాడు. ఇలాంటి పెద్దలు, మనసున్న మహారాజులు, ఇలాంటి గురువులు హెల్ప్ చేస్తే ఇంకా చాలా బాగా పైకి వస్తాడు అబ్బాయి. నెక్స్ట్ ఈ గురువు గారు మాటలు అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి.